सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాలంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। సదసద్రూపధారిణి అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత సుకారాధ్య శుభకరి శోభనా సులభాగతి। ఇవి ఈరోజు మనం చెప్పుకుంటాం। ఇప్పుడు సదా సద్రూపధారిణి, సదా సద్రూపధారిణి అంటే అమ్మ సత్తు అసత్తు, సో వివిధాకార రూపిణి అంటాం కదా అమ్మవారు। అలా సత్ అంటే ఏంటి? ఉన్నది అంట, ఉన్నది, ఉనికి ఉంది, మనకు కనిపిస్తోంది। అసత్ అంటే కనిపించట్లేదు, లోనికి ఉంది, సరేనా? లోనికి ఉంది అని, లీనమైపోయింది అని। అలా బాగా ఇచ్చేదంటే చెట్టు ఉంది కదమ్మా, చెట్టు ఇప్పటికి ఏం కనిపిస్తున్నాయి? చెట్టుకి ఆకులు కనిపిస్తున్నాయి, కొమ్మలు కనిపిస్తున్నాయి, పూలు కనిపిస్తున్నాయి, ఇదంతా సత్ వ్యక్తమవుతుంది, కనిపిస్తోంది మీకు। అసత్ వేర్లు కనిపించట్లేదు, కానీ దానికి ఏది ఆధారము? దాని అసలు దానికి కావాల్సినది ఏది? వేర్లు ఉంటేనే ఇదంతా ఉంది। సో అలా ఆమెనే సత్, ఆమెనే అసత్, రెండు అమ్మనే, అది చెప్పడం। దీనికి ఎవరు ఆ బ్యాలెన్స్ చేసేది? ఎవరు? భూమి। భూమి అంటే ఏంటి? మట్టి, కవరింగ్। అందుకే మనకు లోపల ఉన్నదానికి బయట ఉన్నదానికి మనకు అలా కవర్ చేసేది ఎవరు? అండగా నిలిచేది, ఆ మధ్యలో తీసుకునేది, ఇది చేసేది త్వక్, చర్మం। చర్మం దేంతో? భూమితోనే। సో మనం ఇక్కడ నుంచే కాబట్టి ఆ చెట్టుకి ఎలా ఆ వేర్లకి, ఆ పైన ఉన్న కొమ్మలకి ఆధారంగా కింద ఏ భూమి అయితే దాని వేర్ల నుంచి భూమి ద్వారానే కదా వేర్ల నుంచి మళ్ళీ అది భూమి లేదనుకోండి వృక్షమే లేదు। అలాగే మనకి కూడా ఈ చర్మం నుంచి, అందుకే చర్మంలోనే పర్స్పిరేషన్ అంటారు। మనం ఓన్లీ గ్రంథాలంటే నవరంధ్రాలు ఇంటే అని లేదు, చర్మంలో లెక్కలేనన్ని జరుగుతుంటాయి। అందుకే చర్మాన్ని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి అంటారు। అందులోంచి వచ్చేది ఏదైతే ఉంటుందో కదా మీరు అబ్జర్వ్ చేస్తారు చర్మంతో కూడా। అందుకే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? అందుకే సబ్బు పూసుకొని స్నానం కాదు, బకెటెడు నీళ్ళు వేసుకోండి। అంటే ఎలా ఉండాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఫ్లో ఉండాలి, అంటే ధార ఉండాలి। చిన్న చిన్న మగ్గులు వేసుకుంటే సరిపోదు, అది పోదు, అంతే కదా। మలినం బాగుంటే ఏం చేస్తారు? బకెట్ వేసి వదిలేస్తారు, లేకపోతే పెద్ద పైప్ వేసి వదిలేస్తారు కదా। ఇప్పుడు గంగా నది అప్పుడంటే పాతకాలంలో అంటే నదులు ఉండేవి, సరే నదుల్లో అంటే అది ఫ్లో కదా, ఆ ఫ్లోలో వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయాయి। ఇప్పుడంటే మనం ట్యాప్ కింద ఉన్నాం, బకెట్లు సబ్బు బాగా అవసరం లేదు పెట్టాల్సిన, కానీ బకెట్ మొత్తం నింపండి, వేసేయండి। సో మీకంతా ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఏదైతే ఉందో తీసేస్తుంది। అందుకే బయటికి ఎప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత కూడా, అందుకే ఖచ్చితంగా సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత
చేసుకోవడం మంచిది, సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, అది ఇంపార్టెంట్. అలాగే అమ్మ ఏంటి సత్ అసత్ అన్నాం కదా, అమ్మనే భావం, అమ్మనే అభావం, రెండు ఆమెనే, సత్యము ఆమెనే, అసత్యము ఆమెనే. ఒప్పుకుంటారా? మనమంతా మంచోళ్ళం కదా, యూ షుడ్ లెర్న్ గుడ్ హ్యాబిట్స్ కదా. ఆమెనే సత్యం, ఆమెనే అసత్యం, ఆమెనే అస్తిత్వం, ఆమెనే నాస్తిత్వం. అంటే నాస్తికుడిలో కూడా ఉన్నది ఎవరు? నేను నాస్తికుడిని అని చెప్తున్నా, నాస్తికుడితో ఆ నాస్తికుడు నేను అమ్మ లేదు అని ఎవరు చెప్పిస్తున్నారు? ఆ అమ్మనే చెప్పిస్తుంది కదా నాస్తికుడి చేత కూడా. మరి అక్కడ ఉన్నది ఎవరు? ఆమెనే కదా. మంచి చెడు, అందుకే ఒక ముందుకు వెళ్ళిన తర్వాత చెడు అనేది కూడా ఉండదు, మంచి అనేది ఉండదు, రెండూ లేవు. రెండు మనకి బతకడానికి, అంటే రేయి పగలు, రేయి అయితే పని చేయాలి, రాత్రి అయితే పడుకోవాలి, మనకు ఒక కావాలి కదా, కొలమానం కావాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. కాబట్టి మనకి ఇవి రెండు బతకడానికి, లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా వెళ్తే రెండిటికి ఆమెనే కారణం, రెండిటికి ఆమె నుంచే వస్తున్నాయి ఆవిర్భావం. ఇప్పుడు మీ కడుపులోంచి వాడు మంచోడు పుట్టాడు, చెడ్డోడు పుట్టాడు, ఇద్దరు మీ పిల్లలే కదా. సంస్కరణల వల్ల, వాళ్ళ గుణాల వల్ల వాళ్ళు వేరే వేరే తీసుకున్నారు, వాళ్ళ గుణాలు త్రిగుణాల వల్ల. కానీ వచ్చింది అమ్మ దాని నుంచే. సో అమ్మ నుంచే వచ్చారనమాట. వ్యక్తం అవ్యక్తం వేర్లైనా అమ్మ నుంచే, అందులోంచే ఉనికి అయి పైకి వచ్చిన కొమ్మలు పూలైనా అమ్మ రూపమే. పెద్ద గోడ ఉంది, సరేనా, పెద్ద గోడ ఉంది, గోడ కట్టపై పంట ఏవో బాగా ఏమంటారు సంగీతం వినిపిస్తోందో, లేకపోతే పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అంతా చాలామంది ఉంటారు, బాగుంటుంది ఆ ఇల్లు అని ఎవరో ఏదో చెప్పారు. మీకు ఆ ఇంటి వైపు ఆ పెద్ద పిట్ట గోడ ఉంది, గోడ పెద్దగా ఉంది, మీకు అటువైపు వెళ్ళడానికి రాదు, ఏం లేదు, డోర్ లేదు, ఏం లేదు. అప్పుడు ఏం చేస్తారు? నిచ్చెన వేసుకుంటారు, నిచ్చెనెక్కి పైకి ఎక్కి చూస్తారు, అటువైపు చూస్తారు, చూసి ఒకటి మీకు బాగా నచ్చితే అటువైపుకి దుంకేస్తారు. దుంకేస్తే అవతలోడికి అసలు అది అలాంటిది ఒకటి ఉందని తెలియకపోవచ్చు, మీరంటే పసిగట్టారు కాబట్టి నిచ్చెన వేసుకున్నారు, అటువైపు దుంకారు. ఇప్పుడు ఇది మీకు నచ్చింది, 10 మందికి మీరు చెప్పాలన్నమా, అరే అటువైపు ఇంకా బాగుందిరా, ఇటువైపు కన్నా గోడకి అటువైపు అయినా అటువైపు రాణిస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు, ఎంతమంది వచ్చినా రాణిస్తున్నారు, మంచి అన్నం పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు అని కొంచెం పైన కూర్చొని వాడు చెప్పడానికి ఉన్నారనుకోండి, ఇంకో 10 మంది 100 మంది వస్తారు కదా. జీవన్ముక్తులు కూడా అలా ఏం చేస్తారంటే, ఆ గోడ కట్టువైపు ఉంటుంది చూడండి, అమ్మని చూస్తారు, చూసి ఆనందం తట్టుకోలేక అందులో వెళ్ళి కలిసిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు ఎవడాడికి వచ్చాడు, నువ్వేం చూసావు, ఎందుకు దుంకేవని పట్టించుకునేటోడే లేదు, నాదుడే నువ్వు దుంకితే ఏంటి, దుంకపోతే ఏంటి అని. కానీ వాళ్ళ కాగక ఆ గోడ అవతలు ఏదైతే చూశారో మళ్ళీ అది వచ్చి దిగి మళ్ళీ 10 మందికి అటువైపు అది ఉందిరా, వెళ్ళు, నేనేం చూశానో, నేనేం ఆస్వాదించానో నువ్వు కూడా అది చేరగలవు, దాన్ని నువ్వు కూడా పొందగలవు అని చెప్పడానికి మీరు గురువులైనా కానీ జీవన్ముక్తులైనా కానీ వీళ్ళందరూ అలా ఆ గోడకు అటువైపు వెళ్ళి చూస్తారు, ఆమెని మళ్ళీ ఇటువైపు వచ్చి చెప్తారు. అదనమాట రెండు ఆమె. సో చేరాలంటే ఎలా ఉంటుంది అంటే అమ్మా, ఆమెని చేరాలంటే మీరు ఏదైనా కనిపించే దాంతోనే చేరాలి కదా, కనిపించని దాంతో ఎట్లా చేరుతారు? సో అదే అనమాట, ఆమె సత్ అసత్ రెండు ఆమెని. కానీ అలా అని ఆమె ఉంది అని తెలిస్తే చాలు, జ్ఞానం ఉంటే చాలు. ఆ జ్ఞానం కోసమే అనమాట ఈ తపనంతా కూడా మనది. బావిలో నీళ్లు తోడాలన్నా ఏం చేస్తారు? నీళ్ళేమో లోపలికి ఉన్నాయి, ఏం చేస్తారు? నీళ్లు ఉన్నాయని తెలుసు కానీ ఎలా ఉంది అని తెలుసు, కానీ తోడాలంటే ఏం చేయాలి? ఒక తాడు కావాలి, బొక్కెన కావాలి, తర్వాత తీసి ఎంత కావాలో అంత తీసుకొని తోడుకుంటాం. అలాగే అమ్మ కూడా అందని అమ్మ అందేటట్టు చేస్తుంది అనమాట. ఎలా? ఫస్ట్ అందేటట్టు చూయించి ఆ తర్వాత మనకు అందుతుంది. ఇది మేము ఎలా చేస్తామంటే స్కిన్లో మాకు బాగుంటుంది. నాకు అదే స్కిన్లో కుష్టు వ్యాధి అంటే తెలుసు కదమ్మా, లెప్రసీ అంటారు. సో ఒక దాంట్లో స్పర్శ పోతుంది వాళ్ళు, ఇక్కడ ఒకటి ఏమైనా ఉందనుకోండి మచ్చ, ఇక్కడ స్పర్శ పోతుంది. కానీ ఇక్కడ స్పర్శ పోయిందా లేదా అని మాకు తెలియాలంటే ఫస్ట్ వాడికి ఏం తెలియాలి? అరే నీకు స్పర్శ ఉంది అని వాడికే తెలిసేటట్టు చెప్పాలి. సో మేమేం చేస్తాం, ఈ చెయ్యి మీద పెట్టి చూస్తాం, ఇదిగో రెండు సమానంగా పెట్టు అంటాం. సరే ఇక్కడ పెడుతున్నాను చూడు, నీకు స్పర్శ ఉందా లేదా చెప్పు. ఉంది మేడం, ఉంది 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 ఉంది. సో ఇప్పుడు వాడికి అర్థమైపోయింది, ఓహో నేను ఇలా దూదితో పెడితే, దూది తడిపి పెడితే నాకు ఇక్కడ తగులుతోంది అంటే నాకు స్పర్శ ఉంది. సో ఇప్పుడు వాడికి నేను ఒక మైండ్లో పెట్టేశాను అనమాట, ఉంది 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 అంటాడు. ఇప్పుడు లేని దగ్గర తీసుకెళ్ళి పెడతాను, లేదు అంటాడు. అంటే
నేను డైరెక్ట్గా లేని దాని మీద పెడితే వాడికి అర్థమే కాదు కదా. ఫస్ట్ వాడికి ఉంది 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 అని చెప్పాను 10 చోట్ల ఉంది 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 అన్న అప్పుడు లేని దాన్ని పెడితే అర్థమైంది వాడికి తేడా. అవును, నాకు ఇక్కడ స్పర్శ ఉంది, ఇక్కడ లేదు. ఈ రెండిటితోనే అతనే బతికాడు 10 సంవత్సరాల వరకు. కానీ తనకు ఆ డిఫరెన్స్ తెలియదు అనమాట, లేదు అనేది. అలాగే అమ్మ ఏం చేస్తుంది, ముందు నార్మల్ అంటే ఉన్న దాంతోనే లేని వైపుకి నడిపించుకోవడం. అంటే నేను ఎక్కడున్నా అది నా నిజం ఉనికి, కానీ పట్టాల్సింది నువ్వు ఇక్కడి నుంచి అని తీసుకెళ్తుంది. అష్టమూర్తి అమ్మవారు అలా కనిపించని అమ్మవారు మన కోసం అష్టమూర్తుల్లాగా ఉందన్నమాట. అష్టమూర్తి ఏంటా 8? మనం బాగా చేస్తాం కదా, యజ్ఞాలు చేస్తాం, హోమాలు చేస్తాం, ఎన్ని దిక్కులు పెడతాం. మనకి ఏం చేస్తుంది అంటే అందని అమ్మ అందేటట్టు బౌండరీ లాగా. ఇప్పుడు మీరు కూడా ఇల్లు కొన్న తర్వాత ఇల్లు ఉంది బాగా చూసుకున్నారు, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, ఏ ఫేసింగ్ చూశారు, ఏ ఫేసింగ్ అని అంతకే ఆపేశారా? పెట్టుకున్నారు కదా, గోడలు కట్టుకున్నారు కదా, ఆ గోడలకు మళ్ళీ వేసుకున్నారు. ఓకే, ఈశాన్యం నుంచి నేను ఎంట్రన్స్ పెట్టుకుంటాను, నేను ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకుంటా, ఆ ప్రకారంగానే మళ్ళీ కట్టుకున్నారు కదా. ఇప్పుడు రూపం లేని దానికి రూపం ఇచ్చారా? ఇచ్చారు కదా. సో అమ్మ కూడా అలా రూపం తీసుకుంటుంది అష్టమూర్తిలా. ఎలా? పంచభూతాల ఐడియా వచ్చేసింది ఇప్పటికేవో. మళ్ళీ ఒకసారి చెప్పనా? ఆకాశం, ఆకాశం నుంచి ఏమొచ్చింది? వాయువు, వాయువు నుంచి ఏమొచ్చింది? అగ్ని, నీరు, భూమి. ఇవి 5 అయిపోయాయా? ఇప్పుడు మనసు, బుద్ధి, అహంకారం. మనసు ఎవరు? మనసు చంద్రుడితో పోల్చాలి, బుద్ధిని సూర్యుడితో పోల్చాలి. అహంకారం అంటే మనమే యజమాని. అహం అది ఉంది కాబట్టి మనం ఉన్నాం. అహం లేదు అనుకోండి, ఇద్దరు శవమైనా అవ్వాలి, లేకపోతే అమ్మనైనా తెలుసుకొని ఉండాలి, రెండే జరగాలి. ఇంకా అష్టమూర్తులు మిగతా చాలా ఉన్నాయి, అవి పేర్లు చెప్తాను ఎందుకంటే ఉన్నారని తెలియడానికి, లేకపోతే వెళ్ళిపోతే అంతేనా అనిపిస్తారు కాబట్టి ఆ పేర్లు చదవడానికి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు శివుడిలోనే భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. ఇవి శివుడిని అష్టమూర్తులు అన్నమాట. వాళ్ళ పత్నులు సుఖిని, సోమ, స్వాహ, పరశివ, అదితి, సువర్చల, దీక్ష, రోహిణి. మూకగవి గారు చెప్పారు అమ్మవారిని అష్టమూర్తులు ఏంటి అని. ధరణిమయి, ధరణి అంటే భూమి, తరణి అంటే సూర్యుడు, వాయువు, గగనం అంటే ఆకాశం, దహన అంటే అగ్ని, హోత్రు అంటే యజ్ఞం చేసేవాడు అంటే పురుషుడు, అంబు అంటే అంబుజ పేరు పెట్టుకుంటాం కదా, అంబుజ అంటే నీటిలోంచి, నీరు జలం నీటిలోంచి పుడుతుంది కాబట్టి పద్మానికి ఏం పేరు? అంబుజ, పద్మాంబుజ అంటాం కదా. ఇందు అంటే చంద్రుడు, చల్లచల్ల. ఇంకా ఉన్నారు శక్తులు. ఎలా శక్తులు? లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, త్రుపి, ప్రభా, ధృతి. అష్టమాతృకలు ఉన్నారు. వాళ్ళెవరు? బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, హైంద్రి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి. ఇంకా ఉన్నారు చెప్పనా? శ్రీచక్రంలో ఉంటారు అమ్మవారు 8 మంది. అనంగ కుసుమ, అనంగ మేఘల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాకుశ, అనంగ మాలిని. సరేనా? ఇప్పుడు ఎవరు? వాక్కుకి అధిష్టాన దేవతలు, వాళ్ళు 8 మంది ఉంటారు. వాగ్దేవతలు ఎవరు? వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఎందుకు తెలుసుకోవాలి? చెప్పకపోతే ఏమో ఉన్నారో లేరో డౌట్ వస్తుంది, అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ. ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారా? మీరు చదువుకుంటారా? ఉన్నారని తెలుసుకుంటే చాలు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వీటన్నిటిలో ఇంకా ఉన్నాయి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనోబుద్ధ్య, ప్రాణపంచకం, భూత పంచకం, కామ, కర్మ, అవిద్య. ఇవి నిజంగా ఇలా చదువుకుంటూ పోయామనుకో ఇది ఎలా అవుతుంది అంటే మనకి థియరీ అవుతుంది. మీరేం పడతారు ఇందులోంచి? అష్టమూర్తులు అంటే అమ్మ ఎలా ఉంది మీకు? పంచభూతాలు మీ లోపల పంచభూతాలు ఉన్నాయా? అమ్మ బయట బ్రహ్మాండంలో బయట పంచభూతాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇవి కాకుండా మీకు నడవాలి అంటే, మనిషి నడవాలంటే ఇవి కాకుండా ఇంకేం కావాలి? మనసు కావాలి, బుద్ధి కావాలి, నేననే అతను ఒకడు ఉండాలి, ఆత్మ ఉండాలి, అంతే. ఈ 8 రూపాల్లో మీలో తిరుగుతుందన్నమాట అమ్మ అష్టమూర్తిలాగా. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు అజా జైత్రి. అజా
జైత్రి. అజ అంటే మేకను చూసారా? అజ అంటే మాయ, మేక. మేకకి మెడ దగ్గర ఒకటి ఇలా వేరేలాడుతూ ఒక తోలు ఉంటుంది అనమాట, ఒక చర్మం ఉంటుంది. అంటే దేనికి పనికి రాదు, ఉపయోగం లేదు, దేనికి పనికిరాదు. అది స్తన్యం లాగా ఉంటుంది, అంటే వేలాడుతూ ఉంటుంది అనమాట. మేకకి పిల్ల పుట్టిన తర్వాత పోయి అక్కడ పట్టుకుంటుందా, లేకపోతే స్తన్యం దగ్గరే పట్టుకుంటుందా? స్తన్యం దగ్గరే. ఏం తెలిసింది దానికి అంటే తెలుసు, అర్థమైపోయింది అనమాట. కానీ ఎవరైతే దాన్ని స్తన్యం అనుకుంటాడో, మాయ అంటే లేని దాన్ని, నిరర్ధకంగా ఉండేదాన్ని, ఉపయోగకరంగా లేని దాన్ని అదే నిజం అనుకొని బతికేవాడనమాట అజ అంటే. అమ్మవారు అజా జైత్రి అంటే అలాంటి మాయని జైత్రి అంటే జయించినది. మాయని జయించింది కాబట్టి ఆమె మాయని ఆమె కంట్రోల్లో ఉంది. మనం జయించకపోతే ఆమె మన కంట్రోల్లో ఎలా ఉంటుంది? మనం ఎలా ఉన్నాం? మనం మాయ కంట్రోల్లో ఉన్నాం. కానీ అమ్మ మాయని జయించింది, అది చెప్తున్నాం. మనదంతా ఎలా ఉంటుంది అంటే మాయ కంట్రోల్లోనే. అవసరం లేని వాటి కోసం లంపటాలు, నిరర్థకం కోసం లంపటాలు, ఉపయోగం లేని దానికోసం లంపటాలు. ఆట ఎందుకు ఆడుతున్నావు? ఎందుకు ఆడుతున్నావు అంటే నాకు నచ్చింది, అందులో ఎనర్జీ ఉంది, అందులో ఏదో వస్తుంది, ఒక కిక్ వస్తుంది. ఆమె కూడా అందులో మనతో పాటు అందుకే అలా ఆట ఆడుతుంది. ఎందుకు వస్తుంది? ఆమె కిక్ వస్తుంది, అంతే. అంతే కదా. ఎందుకు ఆడుతున్నావు అమ్మ అంటే మీరు హ్యాపీగా ఆనందంగా ఉంటే ఏం చేస్తారు? ఆటే కదా ఆడేది. ఆమె కూడా బాగా ఆనందంగా ఉంది కాబట్టి మనతో ఆట ఆడుతుంది. కానీ మనం ఆటలోంచి బయటపడ్డానికి కూడా అప్పుడప్పుడు వచ్చి మనల్ని కొంచెం గెలుకుతుంది. ఆ గెలికినప్పుడు అన్నాం అనుకోండి, సర్లే అని వెళ్ళిపోతుంది. పట్టామా అనుకోండి, ఆకర్షణ. ఇప్పుడు మీరంతా కూర్చున్నారు చూడండి, 50 వారాలు అవుతున్నా, ఎక్కడో మీరు ఈ ఆట ఆడి ఆడి ఎన్నో జన్మల కింద ఎక్కడో లేకపోతే ఎక్కడైనా అలసిపోయి ఉన్నారు. మీరు అలసిపోయిన బాపతులు ఆట ఆడి ఆడి అందుకే ఇక్కడున్నారు. మిగతా వాళ్ళకి ఇంకా ఆడాలని ఉంది. ఏ ఆట? ప్లే గ్రౌండ్లో ఆటనా? కాదు, ప్రాపంచిక ఆట. ఆ జీవితం అనే ఆట ఇంకా సూపర్ ఉంది, వాళ్ళకి ఆడాలని వస్తుంది, ఆడుతున్నారు. ఆడే వాళ్ళని అమ్మెప్పుడు వద్దనదు, ఆడుకోండి అంటది, అంతే. సో ఎలా అజాజైత్రి అంటే మాయని ఎలా పెడుతోంది? చతుర్విధ వర్ణాలు పెడుతోంది కదా, పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, వర్ణాశ్రమాలు, ఇలా వివిధ రకాలుగా పెట్టి అమ్మవారు నడిపిస్తుంది. ఆ మాయలో పెడుతుంది, ఏదో ఒక మాయలో పెడుతోంది. అజా జైత్రి. అజా జైత్రికి ఇంకోటి కూడా ఉంది, అజా అంటే పుట్టుక లేనిది అని. కానీ అది 2 నామాలు అవుతుంది, నేను అటువైపు వెళ్ళట్లేదు. ఇదే బాగుంది. అజా జైత్రి అంటే మాయని జయించింది అని. మనం ఇక్కడికే వద్దాం. ఇక్కడే ఇది 2 కలిపి ఒకటే అన్నమాట. నెక్స్ట్ నామం లోకయాత్ర విధాయిని. లోకయాత్ర, లోకం అంటే లోకం, మనం బతికే లోకం. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయి. భువనాలు, 14 భువనాలు. యాత్ర అంటే యాత్రకి వెళ్తారా? యాత్ర అంటే ఏంటి? జర్నీ, వెళ్తున్నారు. విధాయిని అంటే నడిపించేది, అందరికీ విధానం పెట్టిందనమాట. లోకయాత్ర విధాయిని. ఇప్పుడు స్వర్గలోకం ఉంది, భూలోకం ఉంది, పాతాళ లోకం ఉంది, 14 భువనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్వర్గలోకంలో నాకు ఇప్పుడు చెట్టు సంకల్పం చేశాడు. ఏంటంటే విత్తనం వేయాలి అనుకున్నాడు. విత్తనం అనగానే వేయాలంటే ఏముండదు, చెట్టే వచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది కల్పం. మీరేం చేసేది లేదు. కల్పవృక్షం అంటే సంకల్పం చేయగానే అది అయిపోతుంది. ఇక్కడ ఏమంటాం? నాకు చెట్టు కావాలి అంటే, చెట్టు కావాలంటే చెట్టు వస్తుందా చేతిలోకి? రాదు. ఫస్ట్ ఏం చేయాలి? విత్తనం తీయాలి, తర్వాత భూమిని తవ్విన తర్వాత నాటాలి, నాటు పోసిన తర్వాత నీరు పోయాలి, రోజు దాన్ని చూసుకోవాలి. అప్పుడు పోయి మీ చెట్టు, మీ ఇష్టం ఉన్న చెట్టు అంటే డిపెండ్స్, మీరు మామిడికాయ అడిగారా, లేకపోతే అరటికాయ అడిగారా, లేకపోతే కొబ్బరికాయ అడిగారో దాన్ని బట్టి అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అంటే ఏ లోకంలో దాని విధానాన్ని బట్టి వస్తుంది. అక్కడున్నది వేరు, ఇక్కడున్న పద్ధతి వేరు. సో ఏ లోకానికి ఆ లోకానికి ఆ విధానం పెట్టేసింది అనమాట అమ్మవారు. ఆ యాత్ర ఎలా వెళ్ళాలి అనే ఆ లోకయాత్ర విధాయిని. ఒక్క ఇంట్లోనే మనం వేరుగా ఉంటాం కదా. మీకు నచ్చింది మీ సార్కి నచ్చదు, మీ సార్కి నచ్చింది మీ పెద్దోడికి నచ్చదు, మీ పెద్దోడికి నచ్చింది మీ చిన్నోడికి నచ్చదు. ఇంత కాంప్లికేటెడ్ దాన్ని అమ్మ మరి కర్మలని పెట్టి దాన్ని ఎవరు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏం చేయాలి, ఎవరిని వీళ్ళని కనెక్ట్ చేయాలి, ఎలా చేయాలని ఎంత
అక్కడ బందీగా ఉండొచ్చు ఆ ప్లాన్. మనమే ఒక ప్లాన్ వేసుకుంటే, ఒక యాత్ర అనుకుంటే, అయ్యో ఆమె అలా 14 భువనాలు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, లోకయాత్ర విధాయిని, లోకాలంటే 14 లోకాలు ఉంటాయి, అందులో యాత్రలు చేస్తాము అంటే నడుస్తూ ఉంటాము, ఎవరికి దాన్ని విధానంగా వేసేది. అయిపోయింది. ఇంకో నామం ఏమర్థమైంది అంటే, దిగండి లోపలికి. ఇన్ని లోకాలు చేస్తోంది, వాటికి ఎవరికి వాళ్ళకి మళ్ళీ ఏమేం కావాలి ఆ విధానాన్ని ఇంత కూడా కించిత్ కూడా అటు ఇటు జరగట్లేదు. అంటే ఆమె ఎంత స్క్రూటినీ నడుస్తుంది, ఆమె ప్రతి నిమిషం ఎంత అలర్ట్గా ఉండాలి అవన్నీ జరగాలంటే. ఆమెనా అలర్ట్గా ఉండాలి, ఆమె కింద పనిచేసే వాళ్ళైనా అలర్ట్గా ఉండాలి. అంటే సూర్యచంద్రులు కూడా ఎంత అలర్ట్గా పనిచేస్తుండొచ్చు. రోజు ఈ మధ్య నాకు ఉదయం తొందరగా లెగాలని లేదు కొంచెం, ఎందుకు అంటే నేను లేకపోతే సూర్యుడికి ఏం నష్టం లేదు, సూర్యుడు ఏమన్నాడు, నన్ను అమ్మ కూడా ఏమన్నాడు. కానీ సూర్యుడు లేటుగా వస్తే అమ్మ వాతం వేస్తుంది కదా, ఎందుకంటే ఎవరికి చేసుకోవాల్సిన పనులు వాళ్ళకు ఉన్నాయి సూర్యుడు ఉదయిస్తే. సో సూర్యుడు చంద్రుడు ఒక్కరోజు కూడా మాకు బోరు కొడుతోంది, మాకు చిల్ అవ్వాలని ఉంది అని అనలేదు. అంటే ఎంత ఆ డ్యూటీ చూడండి, ఆ మైండ్ఫుల్నెస్, ఆ అలర్ట్నెస్. అది అంటే ఆధ్యాత్మికం అంటే ఇది కాదు, అది ఆమె అక్కడ కూర్చున్న ఆమె కదలకుండా అన్నీ నడిపిస్తుంది. ఎలా నడిపించగలుగుతోంది, ఏ శక్తి నడిపిస్తోంది, ఏం శక్తి అది, అది తెలియాలి. లోకయాత్ర విధాయిని ఎలా ఉంది, అమ్మవారు వచ్చినప్పుడే చతుర్బాహు సమన్విత అన్ని 4 వేసుకొని వచ్చేసిందనమాట. మొత్తం 4 ఎలా డివిజన్లు, వర్ణాశ్రమాలు ఎలా ఇవ్వాలి, మన ఏమంటారు చతుర్విధ పురుషార్థాలు ఎలా ఇవ్వాలి, అన్నిటికీ 4 ఎక్కడెక్కడ చేసుకోవాలో అన్నీ అక్కడే అమ్మవారు చేసుకొని వచ్చేసింది. ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళాం, ఎందుకంటే పేర్లు ఆల్మోస్ట్ 20 దాకా ఉన్నాయి కదా. సో కొంచెం ఎక్కడైనా అర్థం కాదు అన్నప్పుడు ఆపేద్దాం. ఏకాకిని. అయ్యో ఏమిరా ఏకాకైపోయావు, ఎవరు లేకుండా అయిపోయావు. అవునా, అలా అన్నారేంటమ్మని ఏకాకిని అని. ఎలా ఏకాకిని అంటే ఏంటి, ఒక్కటే ఉంది. ఏకాకి అంటే ఒక్కతే ఉంది. ఆమె ఎలా అనాలి, కంపెనీకి CEO ఎంతమంది ఉంటారు, వాడే కాక లీడర్. ఆమె ఆ ఏకాకి కాదు, అన్నిటినీ నడిపించే ఆ ఒకే ఒక శక్తి, అది ఏకాకిని. అంటే ఇక్కడ తెలుసు, ఇక్కడ తత్వం తీసుకొస్తున్నాం చూడండి, అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఆమె ఒక్కతే అంటున్నాం. దాన్ని ఎన్ని రకాలుగా అంటున్నాము. ఒక్కతే అంటే రెండు లేదు, ఉన్నది ఒకటే అనే దానికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్తున్నామో చూడండి. భూమ రూప, అవును ఏకాకిని. చాలామందికి లైట్ పోతే, కరెంటు పోతే వాళ్ళ షాడోనే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది కదా. ఎందుకు భయం, రెండు ఉన్నారేమో, రెండు ఉంటేనే కదా అవతలోడు మనకు మంచి చేస్తాడో చెడు చేస్తాడో తెలియదు. మంచి చేస్తే ఫ్రెండ్, చెడు చేస్తే శత్రువు. భయమే కదా శత్రువు అంటే. కానీ అమ్మ ఏకాకిని, ఉన్నది ఒక్కతే, మనం కూడా ఉన్నది ఒక్కటే, భయం ఏం లేదు. కానీ ఆమెను పట్టుకుంటే ఆ భయం అనేది కూడా పోతుంది. ఆమె లేదు అన్నంత వరకు మీరు ఈ భయం అనే జంచాటంలో ఎక్కడో పడి నలుగుతూనే ఉంటారు. ప్రతిదీ భయం. వాడికి డబ్బు ఇవ్వాలా, ఇస్తాడో ఇవ్వడో, రాత్రి ఎక్కడో ప్రయాణం చేస్తున్నారు, భయం. అంటే మనం రెండులాగా అయిపోయాం. ఎప్పుడు మనం ఒకళ్ళం, ఇంకొకళ్ళు ఉన్నారు. ఆ రెండు అని తీసేసేది అమ్మవారు. ఏకాకిని అంటే మళ్ళీ మీరు ఒక్కళ్ళే ఎక్కడో ఉన్నారని, ఉన్నది ఒక్కటే అనేది దానికి తీసుకొస్తుంది అనమాట. నిజంగానే ఈ ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు నాకు తెలిసి నువ్వు భయపడేది కొంచెం తక్కువే అనుకుంటా. వాళ్ళన్నిటికీ ఎక్కువ భయపడరని అనుకుంటున్నాను. అంటే అమ్మో రూమ్లో నేను ఒక్కదాన్నే ఉండాలా, కరెంటు పోతే అమ్మో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలా, నాకు భయం, అమ్మ నా వల్ల కాదు. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి ఈ మాటలు అన్నారు. ఒక్కరిని వదిలేసి అమ్మయ్య పొండి అంటారు. అమ్మా ఎప్పుడెప్పుడు అందరినీ బయట ఎత్తేసి తలవేసుకుందామా అనుకుంటాం, అంతే కదా. ఆ ఒంటరితనం అనను, అలాంటి ఏకాంతాన్ని ఇష్టపడేవాడు. ఆ అమ్మ కూడా అంత ఏకాంతంగా ఉండి అందరితోని పని చేయించుకుంటోంది. ఈ మధ్య ఒక్కళ్ళే ఉన్నాలంటే వీడేం చేస్తాడో అని భయం వేస్తుంది. ఆధ్యాత్మికంలో అలాంటి భయాలు ఏముండవు, సరేనా.
భూమ రూప. సో అమ్మవారు ఏకాకిని ఒక్కతే ఉందన్నాం కదా, మళ్ళీ ఇది కూడా అలాంటిదే. భూమ అంటే ఏంటమ్మా? భూమ అంటే విస్తారం, వ్యాపించి ఉంది. ఆ ఉన్న ఒక్కతే మొత్తం వ్యాపించి ఉంది. విశ్వం విష్ణు జగత్, విశ్వం ఎలా, విష్ణువు ఎలా మొత్తం వ్యాపించి ఉన్నాడు. స్థితికారుడు కదా, మొత్తం వ్యాపించి ఉండాలి. ప్రతి చోట ఆయన ఉనికి ఉండాలి. ఏం జరుగుతోంది ఏంటని ఆయనకు తెలుస్తూ ఉండాలి, అన్నీ ఆయన ఖాతాలో. కాబట్టి విస్తారంగా ఉన్నది. ఆధారం, ఆమె ఆధారం. మనకి ఇప్పుడు ఏమి మెయిన్ ఆధారం ఏంటి? మనకి భూమి. ఎక్కడో భూకంపం వచ్చింది కదా, 53 మంది చనిపోయారు. ఎక్కడ అది? నేపాల్, టిబెట్ కదా. భూమి కొంచెం కదిలింది, ఏమైంది? అయిపోయింది. అలా కాకుండా దాన్ని విస్తారంగా, దాని ఆధారం కొద్దిసేపు కాదు కదా, కొద్ది సెకండ్లు కూడా మన దగ్గర నుంచి జరగవద్దు. మనం ఏమనుకుంటున్నాం? ఎంత ఆస్తి సంపాదించాలా, మన పిల్లలకి నా పిల్లాడు పెద్దగా అయ్యాడు, మంచి కోడలు రావాలి. ఆగు, భూమి బాగా భద్రంగా ఉంటే కోడలు వస్తుంది, మనవడు వస్తాడు. భూమి భద్రంగా ఉండాలి. సో ఇది అనుకుందాం. అంటే ఏమైంది తెలుసామా? ఆమె ఇవన్నీ సక్రమంగా పెట్టేసరికి చాలా లైట్ అయిపోయింది. ఏం కాదులే, ఆమె కనుక కదిపింది అనుకోండి, అప్పుడు ఆ తినడానికి అన్నం ఉంటుంది చూడండి, ఆ పూటకు ఒక్క పూటకు, ఆ రోజు 24 గంటలు ఒక్క పూట తిండి దొరికినా చాలు దేవుడా అనుకుందాం. అదే బట్ట వేసుకొని 1 నెల కూడా ఉండగలం, ఒక పూట అన్నం. ఎందుకంటే మనం కలియుగంలో అన్నం ఇదే మనల్ని కడుపు నింపేది. ఆ స్థాయికి కూడా మీకు తీసుకొచ్చి మిమ్మల్ని నేనే ఏంటా అని చూపించగలరు, మన రాత బాగాలేకపోతే. అలా ఎవరికి జరగొద్దని కోరుతున్నాను. సో ఈ అనంతమైన తల్లి ఏంటి? ఇంత ఆధారం విస్తారంగా ఉన్న తల్లి ఏమిస్తుంది? ఈమె అనంతమైన సుఖాన్ని ఇస్తుంది. ఎందుకు? ఈమె సచ్చిదానంద రూపిణి, ఎప్పుడు ఆనందదాయకమే. ఆమెలో ఇంకోటి లేదు. సత్ చిత్ ఆనందం, ఇదే ఆమె నిజరూపం, ఇదే ఆమె. సో మీరు ఎప్పుడైతే ఆమెని తెలుసుకుంటారో అప్పుడు మీరేమైపోతారు? ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాడు నన్ను తిట్టాడు, నేను బాధపడ్డా. వాడు నన్ను కొట్టాడు, నేను బాధపడ్డా. వాడు జాబ్లోంచి పీకేశాడు, అయ్యో నేను బాధపడ్డా. వాడు నన్ను ఇలా చూశాడు, నేను బాధపడ్డా. ఏం లేదు. వాడు చేశాడంటే వాడి కర్మ అది. అంటే ఏదో వాడికి అలా చేయాలనిపించింది, ఎందుకు చేసుకున్నాడు అంటే మీ వరకు అంటదన్నమాట. కాదు, మీరు ఏదైనా వాడు కోప్పడ్డాడు, కానీ మీరు కూడా దాన్ని తీసుకుంటేనే కదమ్మా మీ వరకు బాధ వచ్చేది. లేకపోతే ఎందుకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అంటే, మీరు నాకు స్వీట్ ఇచ్చారు మేడం, స్వీట్ ఇచ్చారు, నేను తీసుకోలేదు. ఇప్పుడు ఆ స్వీట్ ఎవరిది? నేను తీసుకోలేదు స్వీట్. ఇప్పుడు స్వీట్ నాదా మీదా? మీదే. మీ స్వీట్ మీ దగ్గర ఉంది కదా. కోప్పడ్డారు, కోపంలో అన్న మాటలు నేను తీసుకోలేదు. ఆ మాటలన్నీ ఎవరివి? అంతే. సో అందులో నలిగిపోయేది ఎవరు? వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చేసాం, మనం తీసుకునే లేదు కదా. తీసుకుంటే మనం నలుగుతాం, తీసుకోలేదు కాబట్టి వాళ్ళు. సో వాళ్ళు ఏమేమి తిట్లు తిట్టాడు అన్నీ. సో ఇప్పటి నుంచి తీసుకునేట వాళ్ళని తిట్టండి, తీసుకునే వాళ్ళని తిట్టకండి అనవసరంగా, మళ్ళీ మన పైకి వస్తుంది. అలా అనమాట. ఎందుకంటే స్వీట్ అంటే మంచిది చెప్పాను. స్వీట్ ఏం పర్లేదు మేడం, ఒక 15 రోజులైనా ఉంటుంది కదా, ఏం కాకుండా. అదే టమాటాలు ఇచ్చామనుకోండి, 3-4 రోజులు టమాటా తీసుకోలేదు, మీరే మీ సంచులు వేసుకొని తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియదు, ఎవరు తీసుకోవట్లేదు. మీ టమాటాలు జోలలో వేసుకొని తిరుగుతున్నారు. వారం అయింది, టమాటాలు అలాగే ఉన్నాయి. కొంచెం ఏమవుతాయి? కొంచెం కదా. సరే, ఇంకా 15 రోజులైనా ఏమవుద్ది? వాసన వస్తూ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో మీకు తెలీదు. జిప్పేసేసారు అండ్ టమాటాలు అలా వాసన వస్తుంది, మీకు తెలియదు అనమాట. వాసన వస్తూ ఉంటుంది. లాస్ట్కి ఎలా ఉంటుంది అంటే, మిమ్మల్ని మీరే భరించలేనంత వాసన కొడతారు. ఎక్కడి నుండి వస్తుంది అది? మీరు పట్టుకొని తిరుగుతున్నారే టమాటాలు, ఎవరు తీసుకోవడానికి రెడీగా లేరు. ఆ టమాటాలు కుళ్ళిపోయే మీరే భరించలేనంత కంపు కొడుతున్నారు. అంటే మనలో ఉన్న ఏదైనా చెడు, ఎలాంటిదైనా లాస్ట్కి పోయి ఎవడు తీసుకోకపోతే అది ఎవడికి తగులుతుంది? మనకే. కాబట్టి ఒక్క మంచోడన్నా చాలది జీవితంలో. 10 మంది చెడ్డోళ్ళని తీసుకున్నాడు టమాటా, కానీ ఒక్కడు తీసుకోలేదు అనుకోండి మంచోడు ఆ టమాటా, అది మీకు చాలా భారీ భరకం బాగా పడుతుంది. కాబట్టి ఎవరినైనా అనే ముందు అనకపోతేనే మేలు కదా, వదిలేద్దాం. భూమ రూప అంటే తురియావస్థ అంటే అక్కడ రెండోది లేదు, రెండోది కనబడదు, రెండోది వినిపించదు, రెండోది తలుచుకున్నామన్నా ఉండదు. అది తురియావస్థ అన్నమాట. అంటే అలాంటి అవస్థని
భూమా అంటారు, భూమా అవస్థ అంటారు. అంటే అమ్మవారు ఆ అవస్థలో ఉంటుంది. తుర్యావస్థ అంటే ఏంటి? తుర్యా కొరియానా కాదా? జాగృత్ స్వప్న సుషుప్తి తుర్య, ఈ 4వది అన్నమాట. అమ్మవారు ఈ 4వ దాంట్లో ఉంటుంది. 3 మనకుంటాయి. జాగృతి ఉన్నాము, స్వప్నం కూడా ఉన్నాము, సుషుప్తి డీప్ స్లీప్ అనమాట. డీప్ స్లీప్ మరి మీరు బాగా తిన్న తర్వాత వేస్తారు కదా, అందరూ 5 నిమిషాలు న్యాప్, పవర్ న్యాప్, అలా పడుకుంటే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంది. అది సుషుప్తి కాదులేండి, ఏదో చెప్తున్నా, సుషుప్తిలోకి వెళ్ళారనుకుంటున్నా అందరూ. మళ్ళీ కాదు, అంటే ఎక్కడైతే మీకు 5 నిమిషాలు పడుకున్నా బాగా ఫుల్ రిలీఫ్ వచ్చేసింది, అబ్బాయి ఫుల్ ఫ్రెష్గా ఉంది అబ్బా బాడీ అంటారు. అంటే మీరు సుషుప్తిలో ఉన్నప్పుడు మీకు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలాంటి ఉంటుంది. సో ఈ 3 స్టేజెస్, ఈ స్టేజ్ 3 దాటి తుర్యావస్థ. ఇంకా అక్కడ 2 లేదు. అప్పుడు మీ ఏ సింహం మీ వెనక పరిగెట్టదు కళలో, మీరెవరిని కొట్టరు, మిమ్మల్ని ఎవరు కొట్టరు, కళలే ఉండవు, డీప్ స్లీప్, మనసు ఉండదు, బుద్ధి ఉండదు, ఏది ఉండదు. ఏమీ లేనప్పుడు ఉన్నదేంటి? ఆత్మ ఒక్కటే. కాబట్టి అది తుర్యావస్థ. నిర్ద్వైత ద్వైత వర్జిత. నిర్ద్వైత ఒకటి ఆమె ఏంటి, ఇంకోటి ఆమెను ఎలా పొందాలి. ఫస్ట్ ఆమె గురించి తెలుసుకుందాం, ఆమె ఏంటి, తర్వాత ఆమెను ఎలా పొందాలి. నిర్ద్వైత అంటే నిర్ద్వైత 2 లేదంట అమ్మవారికి. 2 లేదా? హంస ఉంది కదా, హంస ఏం చేస్తుంది? పాలు నీరు వేరు చేస్తుంది. బాగుంది, అందరికి హంస తెలుసు కాబట్టి ఫస్టే చెప్పేసినారు. మామూలుగా ఇంకోటి కాకు ఏదో పట్టుకుంది, ఏం చేస్తుంది? పాలు నీళ్ళు 2 కలిపి తీసుకుంటుంది కదా. మనమైనా అంతే కదా, మనకి ఆడ వేడి చేయడం వచ్చి పాలైన వేస్తే ఎట్టేస్తే అట్లా తాగుతాం కదా. టీ కూడా కొంచెం పలచకొచ్చింది ఆ రోజు అనుకుంటాం కానీ తాగుతాం. ఏం చేస్తాం? హంస మాత్రం ఏం చేస్తుంది? ఫస్ట్ కొంచెం బుద్ధి వాడుతుంది, ఉంది ఏదో. ఆ తర్వాత ఏం చేస్తుంది? నీళ్ళని తీసేస్తుంది, పాలని తీసుకుంటుంది. అంటే ఇందులోనే ఉంది, 2 ఉన్నాయి. కానీ ఏది నిజం అది తీసుకోవాలి, ఏది లేదు అవసరం లేదు అది వదిలేయాలి. నిర్ద్వైత 2 లేదు, కానీ నీకు 2లా అనిపిస్తుంది. హంస దాన్ని వేరు చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉంటాము? ఈరోజు రాత్రి కదా, నాకు నడుస్తూ ఉంటే అమ్మో పాములు తిరుగుతున్నాయి కదా, పాము. సో నాకేం కనిపించిందంటే రాత్రి ఏదో కనిపించింది, నేను పిచ్చ భయపడ్డాను, ఇంటికి ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చాను. నాకైతే అది పామే అనిపించింది. రాత్రిపూట ఎవరు చూడలేదు, ఏం లేదు. ఉదయం లేచి చూశాను, వెళ్ళి చూశాను, అదే ప్లేస్ అదే స్పాట్, ఫోటో కూడా తీసుకున్నా. పక్కన ఈ చెట్టు ఉంది, ఈ బెంచ్ దగ్గర ఉంది, ఇది దీని దగ్గర ఉందని. ఉదయం చూస్తే అది తాడు. ఇప్పుడు పాము ఎవరికి అనిపించింది, తాడు ఎవరికి అనిపించింది? 2 మీకేనా? 2 మనకే. మరి అప్పుడు పాము ఎందుకు అనిపించింది, ఇప్పుడు తాడు ఎందుకు అనిపిస్తుంది? పాము అప్పుడేముంది? చీకటి ఉంది. అవును, ఇప్పుడు ఏం వెళ్ళారు? ఉదయం అయింది, సూర్యుడు కనిపించాడు, కొంచెం వెలుగు వచ్చింది. అప్పుడు చూస్తే అదే పాము ఏమైంది? తాడే. అసలు పాము ఉందా ఫస్ట్? లేదు. కానీ ఎవరి కోసం ఉండింది రాత్రి? రాత్రి ఎవరి కోసం పాము? అది మీకోసమే కదా. రాత్రి అంతా భయపడి చచ్చి నిద్ర కూడా పట్టలేదు. కుట్టిందో ఏమో, కట్టిందో లేమో, శ్వాస వస్తుందో, ఏడైనా ఉబ్బిందో లేదో, ఏమో కుట్టినట్టు కూడా అనిపించింది. పామరగానే అన్ని చేసినట్టు కూడా అనిపిస్తుంది, బుస కూడా కొట్టినట్టు అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. సో రాత్రంతా అది పాము 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 అని భయపడింది ఎవరు? మనమే. ఉదయం లేచి తాడనేసరికి తాడా అని మనకమైనమే నవ్వుకొని ఒక 4గురికి ఫోన్ కూడా చేసి చెప్తా, రాత్రి ఏమైందో తెలుసా అవే, నేను నడుస్తుంటా అంతే కదా. ఫోన్ ఉండాక మనకు ఆగదు కదా, ఏదైనా చెప్పేయాలి, మంచి అయినా చెప్పాలి, చెడైనా వామిటింగ్ కక్కుతూ ఉండాలి. అంటే ఏంటంటే పాము అనేది ప్రపంచం, అన్నీ ఉన్నాయి ఇవి అన్నీ. కానీ ఏంటంటే మీరు ఎప్పుడైతే జ్ఞానంతో బుద్ధితో అది తెలుసుకుంటారో ఆ ప్రపంచంలోనే ఇది ప్రపంచం కాదు, ఇందులో ఉన్న బ్రహ్మని నిజమేంటో తెలుసుకుంటారు. సో మారింది ఏది? పాము మారలేదు, తాడు మారలేదు, ఏది ఉందో అది అలాగే ఉంది. ఇప్పుడు ఎవరి వివేచన మారింది? ఎవరికి మారింది? ఆ మార్పు ఎవరికి వచ్చింది? మనకి. తేడా ఎక్కడుండింది? జ్ఞానం, బుద్ధి. అది ఇచ్చేవాడెవరు? గురువు. మిమ్మల్ని తీసుకెళ్ళేవాడు ఆ దగ్గర వరకు తీసుకెళ్ళి ఇదే నాన్న. ఎందుకంటే మీరు వేరు చేసి హంసలాగా తాగలేరమ్మా. హంస అంటే పాలు తాగేసి నీళ్ళు వదిలేసి పోతుందేమో, మనం అలా మనకి 2 కలిపి ఉన్నాయి, మనం ఇందులోనే బతకాలి. కానీ ఉన్నవి రెండిట్లో ఏది పట్టాలి, ఏది వదిలేయాలి అని తెలుసు ఉండాలి. అది. సో అమ్మకి ఇవి 2 లేవు, ఎందుకంటే ఇవి 2 వచ్చినవి ఎక్కడి నుంచి? అమ్మ నుంచి. అమ్మనే 2 అయ్యింది, మాయ. అమ్మ మాయ అయినప్పుడు ఇవి 2 చేసింది. అర్థమవుతోందా?
కొద్దిగా అర్థమవుతుందా? అందరు నవ్వండి కొంచెం. చప్పట్లు కూడా కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నవ్వండి అబ్బా, అందరు లేకపోతే చాలా ఘోరంగా అందులో మునిగిపోయి ఇప్పుడు పాము తాడు ఎక్కడ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా బాగా లోపలికి వెళ్ళిపోయారు. రండి రండి. ద్వైత వర్జిత ఎలా పొందాలి అని. సరే, ఇదైతే తెలిసింది. ఎలా పొందాలి? రెండు ఉన్నాయమ్మా, ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. అంటే ఒకటి అటు ఉంది, ఒకటి ఇటు ఉంది, రెండు ఒకటే. ఇప్పుడు రెండు ఒకటే అంటే ఎలా అవుతుంది మేడం? రెండు ఒకటే. చపాతీ చేశారా? చపాతీ పిండి కలిపారా? పిండి కలిపిన తర్వాత చపాతీ చేయకముందు పిండిని అంతా కొంచెం పెడతాం కదా, అట్లాగే కొంచెం మెత్తగా అవుతుందని, లేకపోతే అవసరం వచ్చినప్పుడు వేద్దామని చపాతీ పిండి వేశారు. చపాతీ ఓకే, పరమాత్మ. తర్వాత ఏం చేశారు? చపాతీ నుంచి, ఆ పెద్ద పిండి నుంచి ఏం చేశారు? చిన్న చిన్నగా ముద్దలు తీశారు. ఆ తర్వాత వేశారు. ఎవరికి వాళ్ళకి, ఎవరికి ఏం కావాలో, నీకు 2 రొట్టెలు, నీకు 3 రొట్టెలు, నీకు 4 వెళ్ళిపోయినాయా? ఆ మొత్తం కలిపి ఉన్న పిండి అప్పుడు చపాతీలు రాకముందు, ఆ చిన్న చిన్న రోళ్ళు అవ్వకముందు ఎవరు? అది పరమాత్మ. ఇప్పుడు ఆ చిన్న చిన్నవి అయింది ఎవరు? జీవాత్మ. అర్థమైందా? ఈ రెండు ఒకటే అని తెలియాలి. మీరు వెళ్ళి రోటీ వేసిన తర్వాత దాని మీద మళ్ళీ వెళ్ళి దీంతో కలుపుతా అని అవసరం లేదు, ఎందుకంటే అదే అప్పటికే రోటీ అయిపోయింది. కానీ ఈ పిండి ఎక్కడి నుండి వచ్చింది? ఈ పిండి నుంచే. అది తెలిస్తే చాలు. అది కొట్టండి. చప్పట్లకి ఏమి ఇది లేదా, డబ్బులేం పోవు కదా, చప్పట్లు ఏముంది, బాగా కొట్టవచ్చు. మనం దానికోసమే అన్నమాట. అది తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ జరగదు. ఒక్క రోజులో ఏ మార్పు రాదు. కానీ పోగా మెల్లగా మీరు చూసే విధానం ఎక్కడో మారుతుంది. ఒక్కరోజు ఎవరినో బాగా తిట్టాలనిపించింది వాడిని, ఆ తర్వాత ఎక్కడో ఏదో కొంచెం అందులో సర్దుబడి పోనీలే అంటే కరెక్ట్ చేయాల్సిన దగ్గర కరెక్ట్ చేయాలమ్మా, చేయకుండా వదిలేయాలని అనట్లేదు. కానీ లోపల నుంచి మీకు తెలియాలి, మీరు వాడిని సవరించడానికే తిడుతున్నారు, కానీ వాడి మీద ఒక భేదాభిప్రాయం పెట్టుకొని చులకన భావంతో తిట్టట్లేదు. అది ఉండాలి. ఎవరిని చులకన చేయకండి, ఎందుకంటే అన్నీ వచ్చింది యాడ్ నుంచి, ఆ చపాతీ పిండి నుంచే. ఆ చపాతీ పిండి తర్వాత ఆ పొయ్యి ఎంత వెలిగించారు? సిమ్ మీద పెట్టారా, ఫుల్ మీద పెట్టారా, మిమ్మల్ని ఎలా పిలిచారా? అది ఇండియా మ్యాప్ వచ్చిందా, నార్త్ అమెరికా మ్యాప్ వచ్చిందా, ఏ మ్యాప్ వచ్చిందా? అంత పిండి నుంచి బయట వచ్చిన తర్వాత జరిగినవి. ముందు వరకు అది ఒకటే పిండి, అందరితో పాటు కలిసి ఉన్నది కదా. అది తెలియాలి. మనం ఏదో ఒక పర్పస్ కోసం, అందరం ఏదో ఒక పని కోసం ఇక్కడ వచ్చాం. నీ పని ఏంటి? నువ్వు అది చూసుకో. పక్కవాడి పనితో నీకెందుకు? నీ పని లేట్ అవుతుంది, అంతే కదా. ఆ తర్వాత ఏంటి? అన్నదా. ఇక్కడ నుంచి అన్నదా అంటే అన్నం పెట్టే తల్లి. అన్నం నుంచి సులభాగతి వరకు అంతా సావిత్రి విద్య. సావిత్రి అంటే ఎవరు? సో సావిత్రి అంటే కూడా సూర్యుడు రూపమే, సూర్య రూపంలో. ఇప్పుడు సూర్యుడు లేకపోతే నిజంగా మీకు వస్తాయా? నవధాన్యాలని పూజ చేస్తున్నారు కదా నవగ్రహాలు బట్టి. అమెరికా కాదు ఏంటమ్మా, ఐస్బర్గా, లేకపోతే కొన్ని ఉంటాయి చూడండి, -47 degrees టెంపరేచర్ మైనస్ అని. అక్కడ చేప తీసినా ఇలా డ్రై మొత్తం హార్డ్ అయిపోతుంది, సెల్ ఫోన్ తీసినా పగిలిపోతుంది, అంత ఐజ్ ఉంటుంది. నిజంగా అసలు వాళ్ళకి నిజంగా ఫస్ట్ ఒక్కసారి అందరూ భారతదేశంలో పుట్టినందుకు ఒక్కసారి దండం పెట్టుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. లేకపోతే పోయి ఇప్పటికీ లేకపోతే ఐస్లాండ్లో, ఎందుకు అమెరికా లాంటిలో ఏం లేక చలికి లోపలే ఉండిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి అదే తీసింది అదే తిని అక్కడ ఏం తినాలి? ఓన్లీ ఎవరినో సంపుకొని తినాల్సిందే. ఏడుంది? సూర్యుడు లేడు, ఏం లేదు. ఎక్కడ చూసినా మంచు. ఏం వండుకుంటారు? ఏ నవధాన్యాలు, ఏం నారు పోస్తారు, ఏం నీరు పోస్తారు? ముందు ఇక్కడ పుట్టారు. ఇంత టేస్ట్ఫుల్ ఇండియా అంటే స్పైసెస్ మీకు నచ్చినట్టు. ఉదయం వెళ్తున్నారు, మధ్యాహ్నం రోడ్ల మీద తిరుగుతున్నారు, సాయంత్రం తిరుగుతున్నారు, రాత్రి తిరుగుతున్నారు. ఏ టైం కంటే ఆ టైంకి తిరగలరు. ముందు దానికి ధన్యవాదాలు చెప్పండి కదా. సో అమ్మ అన్నదా అంటే అన్నం ఏం చేస్తుంది మా? అన్నం చెయ్యండి ఏంటి? అయ్యో. అద్యతే తిచ్చభూతాని. నేను కరెక్టే చెప్తున్నానని అనుకుంటున్నాను. అద్యతే తిచ్చభూతాని అంటే ఏంటంటే అన్నం
మన చేత తినబడేది మనల్నే తినేది. కరెక్ట్గా విన్నారా? మన చేత తినబడేది మనల్నే తినేది. మన చేత తినబడేది వరకు బాగుందా? రోజు మనమే కదా, మన చేతనే కదా అన్నం తిన్నాం. తర్వాత మనల్నే తినేది అంటే ఎక్కువ తింటే తర్వాత ఏమవుతుంది? అన్నమే రోగం. రోగం ఎవరిని తింటుంది? క్యాన్సర్ ఎవరిని తింటుంది? పక్కన ఉన్నా మీ క్యాన్సర్ సెల్స్ ఎవరిని తింటాయి? అది ఆల్రెడీ ఆడు చెప్పేశారు, కొత్తగా ఏమీ లేదు. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. అన్నాన్ని ఎలా తినాలి? ఔషధంలాగా తినాలి, లేకపోతే ఔషధాన్నే అన్నంలా తింటాం. పిల్స్, ఉదయం 4 పిల్స్, మధ్యాహ్నం 4 పిల్స్, సాయంత్రం 4 పిల్స్. అంటే ఇక్కడ నుండే వచ్చింది. మన చేత తినబడేది మనల్నే తినేది. అంటే ఏది ఎంత తినాలో అంత తినకపోతే, ఏది ఎంత తాగాలో అంత తాగకపోతే అది మనల్నే తినేస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచైనా ఈ ఒక్క పేరుని పట్టుకొనైనా మనం తినే పద్ధతుల్లో మార్పు తెచ్చుకోవాలి. క్యాన్సర్ ఎవడో పుట్టించట్లేదు, మైట్ బి వైరస్ ఎవడో పుట్టిస్తున్నాడే మాడ కూర్చొని, ల్యాబ్లో కూర్చొని. కానీ క్యాన్సర్ మాత్రం మనమే పుట్టించుకుంటున్నాం. కాబట్టి తినే అన్నం నిజంగా మీకు తినే 3 రకాల అన్నాలు ఉన్నాయి కదమ్మా. ఏమన్నాలు? రా అంటే మన గుణాలని గుణాలు మనం తినేదాన్ని బట్టి సో ఏముంటుంది? తినేదాన్ని బట్టి కదా. సో తామసిక గుణం ఉంటుంది, రాజసికం ఉంది, సాత్వికం ఉంది. సో ఈ రాజసిక గుణం వాళ్ళంతా ఏం తింటారు? తింటారు, సరేనా? సో వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు క్షత్రియులకైనా వాళ్ళకి పోరాడాలి కాబట్టి కావాలమ్మా, ఆ మాంసం కావాలి కాబట్టి తింటారు. సరే, ఇప్పుడు తామసికం వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి పెట్టుకున్నది ఉదయం తింటారు. నిజం, మీరు రాత్రి పెట్టుకొని ఉదయం తిన్నది, లేకపోతే నిల్వ పదార్థాలు పెడతారు చూడండి, అప్పుడు మీకు వచ్చేదేంటి? తామసిక బుద్ధి. లేజినెస్, అలసట, మూర్ఖత్వం. ఎంత చెప్పినా వినరు. మళ్ళీ లాస్ట్కి అంతా విని నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటారు. 3 అని మనం ఒప్పుకోవాలి, వాళ్ళు ఒప్పుకోరు. 4 అని, మనమే 3 అని ఒప్పుకోవాలి. అందుకే ఎప్పుడైతే ఇవన్నీ తింటాం చూడండి, ఆ మిగిలిపోయిన అన్నం లేకపోతే తామసిక అన్నం, ఇక మనం ఓ ఐ లవ్ యూ, యూ లవ్ మీ అని ఇది తింటాం కదా. ఏంటది? ఏం చేస్తున్నావు? నా నోట్లో నువ్వు పెట్టు, నీ నోట్లో నేను పెడతా. ఏంటది? దాన్ని ఏమంటాం? లేకపోతే నేను పెట్టుకున్నా, నేను వినిపిస్తున్నా, ఏమంటారు దాన్ని? ఎంగిలి. ఎంగిలి కుదరదు. ఇవన్నీ కూడా తామసిక గుణాలు. మీకు ఇవన్నీ కూడా అంటే సాత్విక సాధన. ఈ సాధనకి పనికి రాదు. నార్మల్ ప్రేమకు పనికొస్తుంది. బయట ఐ లవ్ యూ చెప్పడానికి పనికొస్తుంది. అంటే ఓకే, నాకు నువ్వంటే ఎంత ఇష్టం అని చెప్పడానికి పనికొస్తుందేమో. నిల్చొని తినడం, నిల్చొని మాత్రం భలే తింటాం. మామూలుగా నిల్చొని తినాం, కింద కాళ్ళకి చెప్పులేసుకొని మరీ నిల్చొని తింటాం కదా. నిల్చొని తినకండి. తినేటప్పుడు మీ మూలాధారాన్ని మూలాధారం మూసివేయబడాలి. అది ఓన్లీ మీరు కూర్చున్నప్పుడు జరుగుతుంది, లేకపోతే కింద మూలాధారం ఎప్పుడు యాక్టివ్. సో మీ జీవితం అంతా ఓన్లీ తిండి కోసమే అన్నమాట, దానికే కేటాయిస్తారు. కాబట్టి అందుకే ఆ సమయంలో, ఆ టైంలోనే ఎంత తినాలో అంత తినాలి. అందుకే కూర్చోబెట్టి ఇచ్చేవాళ్ళు, ఇలా చక్కిలు ముక్కిలు వేసేవాళ్ళు, మీ మూలాధారాన్ని బంధించేవాళ్ళు. కాబట్టి మీ అవసరం ఎంత ఉందో అంతే తినేవాళ్ళు, అవసరానికి మించి తినేవాళ్ళు కాదు, కూర్చొని తినేవాళ్ళు. ఈ ఎంగిలి చేష్టలు లేదు, నీది నువ్వు తిను, నాది నేను తింటా. ఎందుకంటే అన్నం ఏమవుతుంది తర్వాత? అన్నం ముందు మీకు శక్తిలా మారుతుంది, ఓకే, మీకు పనికొచ్చే శక్తి. తర్వాత ఏమవుతుంది? మాలిన్యం, అవసరం లేనిది వెళ్ళిపోతుంది ఎవ్రీడే మార్నింగ్. ఆ తర్వాత మీ ప్రాణశక్తి అవుతుంది, బతకాలి కదా, ప్రాణశక్తి. ఆ తర్వాత ఏమవుతుంది? మీ మనసు అవుతుంది. ఆ తర్వాత అదే మీ బుద్ధి అవుతుంది. మీ మనసు ఎలా అవుతుందో మీరు అలాగే మారుతారు కదా, అలాగే దాన్ని అకార్డింగ్గా నడుస్తారు. అందుకే చిన్నవి చెప్తున్నా, మీరు నిజంగా చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు, వెజ్ నాన్ వెజ్ 2 కలిపి తినేవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం చేతులు లేపండి, వాళ్ళు చెప్తా. ఒక రోజు తినండి నాన్ వెజ్ తినండి, లేకపోతే గుడ్డు తినండి, లేకపోతే ఏదైనా తినండి. ఆ రోజు వెళ్ళి మీరు రూమ్లో కూర్చోండి,
మామూలుగా అర్ధగంట కూర్చునే వాళ్ళు 5-10 నిమిషాలకే అంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, అక్కడ ఉండాలనిపిస్తుంది. ఎందుకో ఈరోజు బాడీ ఆగట్లేదు, లేకపోతే బాడీ స్టిఫ్గా ఉంది, వదలదు బాడీ, ఇలా లూజ్గా వదలదు అనమాట. అంటే కోట్ మనం ఇలా హ్యాంగ్ చేస్తే బాడీ, కోట్ని ఎలా అయితే హ్యాంగ్ చేస్తే అది ఎట్లా పడి ఉండాలో అలా ఉండదు అనమాట. మీది వినదు. ఇది జరుగుతుంది. మీరు చూడండి, మీరు తినే అన్నం ఆ రోజు ఎలా ఉండింది అనేది తిన్న తర్వాత వెళ్ళి కూర్చోండి, రూమ్లో కూర్చోండి సైలెంట్గా. ఎంతసేపు కూర్చోగలుగుతున్నారో చూడండి, మీ మనసు ఎంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టగలుగుతుందో చూడండి. సో మెల్లగా మీకు సాత్విక ఇలాంటి ఉపాసనలు కావాలంటే మాత్రం ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. నలుగురిని తిట్టాలంటే పర్లేదు, అన్ని రకాల కూరలు తినొచ్చు, పర్లేదు. ఆయురన్నం ప్రయచ్చతి అంటే ఆయుష్ అన్నాన్ని ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు పుట్టగానే ఏం చేస్తారు, పిల్లాడికి పాలు పడతారు, అయిపోయి అన్నం మొదలైపోయిందనమాట అక్కడి నుంచి. ఇంకోటి అన్నం ఏమంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎందుకంటే ఈ అన్నం తింటున్నారు కాబట్టి ఆ పొద్దున్నెళ్ళి ఆ దేవుడికైనా దీపం పెడుతున్నారు, లేకపోతే ఎక్కడ దేవుడు నీరసంగా ఉంటే దేవుడు దీపం పెడతారా అమ్మ? మంచం మీదే కదా మంది, అక్కడే కూర్చోవడం. కాబట్టి అన్నం ఇస్తుంది మీకు, ఆ చలనం ఇస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే తినేటప్పుడు అసలు మాట్లాడొద్దు. నిజం చెప్పాలంటే మీరు దేవుడితో పూజ చేస్తూ మాట్లాడితే ఎంత దోషమో, యజ్ఞం చేస్తూ హోమం చేస్తూ అర్చన చేస్తూ పక్కోడితో మాట్లాడితే ఆ పూజ అందుతుందా దేవుడికి? మరి మీరు పక్కవాడితో మాట్లాడుతూ తింటే ఆ అన్నం మీకు శక్తిలా ఎలా మారుతుంది అనుకుంటున్నారు? అసలు మన భారతదేశంలో ఏడు నుండి వచ్చిందో కానీ, ఒక మాట అంటాను, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఓన్లీ మన దేశాన్ని ఇచ్చెళ్ళారు, అంటే జాగా ల్యాండ్ భూమిని మాత్రమే ఇచ్చెళ్ళారు. మనలో సంస్కారాలు, చదువు, వేషభూష అన్నీ మాత్రం వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు. మనం కావాలని వాళ్ళవి లాక్కొని మన దగ్గర పెట్టుకున్నాం. ఇప్పటికైనా పాతకాలు, అందుకే పాతకాలు అంటే ఏమో, ఇప్పుడు తినాలంటే తిన్న విస్తరాకులు అన్నీ ఎత్తాలంటే ఎవడెత్తుతాడు, నువ్వెత్తు అంటాం. లేకపోతే పుణ్యం వస్తుందంటే అందరం ఫైటింగ్ చేస్తాము, లేకపోతే నాకేందుకు నువ్వెత్తు అంటాము. మళ్ళీ దానికి కూడా ఎవరైనా కావాలి ఎత్తేటోళ్ళు, ఎత్తేవాళ్ళు లేకపోతే ఏముందులే వాడే పెట్టుకొని తింటాడు, పోతాడు అలా పడేస్తాడులే. అప్పుడంటే నిజంగా చెప్పండి, ఫంక్షన్ ఉంటే ఇంట్లో ఎంతమంది వచ్చేసేవాళ్ళు కదా, వడ్డించడానికి ఉండేవాళ్ళు, వేసేయడానికి ఉండేవాళ్ళు, విస్తరాకులు తీసేవాళ్ళు, అన్నిటికీ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మన బంధువులే ఎప్పుడు వస్తారు, లాస్ట్కి వస్తారు. మనం కేటరింగ్ అన్నీ అరేంజ్ చేశాక కొంచెం వంకాయ కర్రీ ఇంకొంచెం మీరు బాగా చేయించుంటే బాగుండేది, అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వీట్ ఒకటి కొంచెం బాగాలేదు, మళ్ళీ కొంచెం టిఫిన్ ఇచ్చేసి వెళ్తారనమాట, జస్ట్ ఒక డిస్లాగ్. సో 2 చేయగలం. ఒకటి కూర్చొని తింటారా ఇంట్లో, డైనింగ్ టేబుల్ ఉన్నా పర్లేదు, డైనింగ్ టేబుల్ మీద మీ డైనింగ్ టేబుల్ మరి ఇలా మిమ్మల్ని ఆపకుండా చేస్తే చక్కిలు ముక్కిలు వేయడానికి ప్రయత్నం చేయండి. డైనింగ్ టేబుల్ మీద కింద కూర్చోకండి, డైనింగ్ టేబుల్ మీదే. రెండోది మాట్లాడకుండా తినడానికి చూడండి, మాట్లాడకుండా. మూడోది ఎంగిలి. ఈ 3 చేయండి. నేను ఎంగిలి అంటే నేను నా పిల్లలకి తినిపిస్తాను, ఒక్క పూట తినిపిస్తా, వాళ్ళకి తినిపిస్తా, కానీ నాకు ఇవన్నీ తెలుసు, నా మనసు ఇలా కొడుతూ ఉంటుంది తినిపించినప్పుడు. ఇప్పుడు ఈమెకి తినిపించిన తర్వాత వాడికి ఇది కుదరదు ఒకసారి. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు నేను తినిపిస్తూ ఉంటే ఈమె స్వభావాన్ని, నాకు 2 పిల్లలు పాప బాబు, అంటే ఈమెది వీడికి ఇస్తున్నా, వీడిది ఆమెకి ఇస్తున్నా. మంచి ఇస్తే పర్లే, కానీ చెడు కూడా ఒకళ్ళకి ఇచ్చేస్తున్నాను కదా. మా నాన్నగారు ఉండేవాళ్ళు, చిన్నప్పుడు మా అక్కకి బాగా ప్రేమ ఎక్కువై ఊరికి తినిపించేది. మా నాన్న వద్దమ్మా తినిపియకండమ్మా, ఎంతమంది అయినా పెద్దలు ఏమనగలరు, ఒక మాట అంటారు అంతేగాని కొడతారా ఏమి, తినిపియొద్దమ్మా అనేవారు. ఇప్పుడు అర్థమవుతుంది, అందుకేనా కూర్చున్నప్పుడు దయచేసి కూర్చుంటే కదా అన్నం కూర పప్పు అన్నీ ఒక దగ్గరే తీసుకొచ్చండి, గ్లాసు కూడా చెంబు కూడా తాగే నీళ్లు కూడా అన్నీ తీసుకొచ్చేసేయండి. కూర్చుంటే మళ్ళీ లేవకండి. ఫోన్ వస్తే పర్లే, వాడేం ఐసిఐసిఐ బ్యాంకు నుంచి రాలే, మీకు లోన్ ఇస్తానులే, లోన్ ఇచ్చినా కానీ మళ్ళీ మీరే తీర్చుకోవాల్సింది. ఏ ఇంపార్టెంట్ కాల్ అయినా పక్కన పడండి, అంటిల్ అన్లెస్ మీరు ఏదో డాక్టర్, ఎనస్థీషియా డాక్టర్, ఇంకేదైనా ఎమర్జెన్సీ డాక్టర్స్ అయితే తప్పించి, ఓకేనా? లేకపోతే పక్కన పడేసేయండి, తినండి, తిన్న తర్వాత ఫోన్ చూసుకోండి, చెప్పి ఇప్పుడు అని మాట్లాడండి. మనకి ఇప్పుడు ఫోన్ ఎంత ఎమర్జెన్సీయో, తింటూ ఉంటే కూడా ఫోన్ వచ్చింది, పిల్లొచ్చింది పాలు అవుతుంది, ఫోన్ వచ్చింది అని పరిగెడతాం. నిజంగా ఈరోజు ఈ నామం నేర్చుకుంటే కదా
అమ్మ పడితే ఈ 3 చేయండి. తినేటప్పుడు మాట్లాడకండి, ఎంగిలి కూడా తినకండి, నిల్చొని తినకండి, ఫోన్లు మాట్లాడకండి. అర్ధగంట తినండి, 20 నిమిషాల నుంచి అర్ధగంట. అమ్మ నేను కూడా అదే చేస్తాను, ఎందుకంటే నేను ఇంతమంది చెప్తాను, నేను చేయకపోతే బాగుండదు. కాబట్టి నేను కూడా ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేసుకున్నా, ఇంకొన్ని చేసుకుంటాను. ఎందుకమ్మా అమ్మ నామాలు విని ఊరికే వెళ్ళిపోవడానిక? ఒకటో రెండో పట్టకపోతే మనకేంటి తేడా వచ్చేది? నాకు తెలుసు, ఇప్పుడు అన్నం చేసే డిఫరెన్స్ ఏంటో నాకు తెలుసు. బికాజ్ నేను అది నాకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఇంత ఆగిపోయాను. వసుదా, అన్నం దొరికింది, అన్నం దొరికింది, అన్నం దొరికింది, తర్వాత ఏం కావాలి? ఐశ్వర్యం కావాలి కదా. అన్నం దొరికిన తర్వాత వసు అంటే ఐశ్వర్యం, లక్ష్ములు. ఇంకా నెక్స్ట్ ఏం సంపాదించాలి? ఎంత? అన్నం ఒక్కటే అమ్మ. అన్నం దగ్గర అమ్మ ఫస్ట్ అన్నం. అందుకే ఏమో మన అమ్మ కూడా మనల్ని ముందు ఏమంటుందంటే, ఇంటికి వచ్చాక ఏదైనా జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, అమ్మ జాబ్ వచ్చిందమ్మా, అమ్మ జీతం ఇంత అని ఆ పిల్లాడు అంటాడు. అమ్మ ఒకటే అంటది, అన్నం తినరారా అంటది. వాడంటాడు, అమ్మ ఎంత వచ్చిందో తెలుసా, కూర్చోమ్మా, తర్వాత తింటాలే అన్ను అంటే, ముందు కాలు చేతులు కడుక్కొని తినరా, తర్వాత మాట్లాడుకుందాం. ఆ అమ్మ గుణమేమో అన్నంతోనే వస్తుందేమో అది. అన్నం అది తిన్న తర్వాత ఏమవుతుంది? అది వసుధ అంటే సంపదనిస్తుంది అనమాట. సంపద అంటే ఎలా అమ్మ? ఎంత కావాలంటే అంత ఇస్తుందా? అంత లేదు. మీది ఎంత ఉంది మేడం బ్యాంకులో అకౌంట్? నేను చెప్పకండి, సరే ఎంతో ఉంది, కానీ మీదెంత ఉంది? సో మీకు ఎంత అమౌంట్ ఉందో డిపాజిట్, మీ ఆ బ్యాంకులో ఎంత ఉందో అందులోంచి మీకు ఏది మంచిదో అది కొనిస్తుంది. అంటే అందులోనే సరిపోయేలాగా ఏది చేయగలదో, అంటే మీ కర్మకు తగ్గ కోరికలు ఏదైతే తీర్చగలదో అవే తీరుస్తుంది. కానీ నాకు అన్నీ కావాలంటే మాత్రం చెల్లదు. మీరు బ్యాంకులో ఎంత అకౌంట్ పెట్టుకొని వచ్చారో దాని ప్రకారమే ఎలా మీది నడుస్తుందో, బ్యాంకు నుంచి ఎంత అడగలరో అమ్మ కూడా తీరుస్తుంది. కానీ మీది ఏ కోరికలు తీర్చాలో అవే, మీరు కోరుకున్నవన్నీ మాత్రం తీరవు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏముంది? అమ్మ ఏమిస్తుంది? వృద్ధ. వృద్ధ అంటే ఏంటి? వృద్ధురాలా? వృద్ధ. సో అమ్మ ఈ ఇచ్చే అన్నంతోని, మనకిచ్చే సంపదతోని మనం వృద్ధ అంటే ఏమవ్వాలి? జ్ఞానవంతులం అవ్వాలి. తిరిగి ఆ అమ్మని తెలుసుకునే అంత వేదాన్ని మనం, వేదం కాదు జ్ఞానాన్ని తెలుసుకోండి. అమ్మ కూడా ఏంటి? వృద్ధ. వృద్ధ అంటే ఏదో ముసలితనం, వయోవృద్ధ కాదు, అంటే వయసుతో వచ్చే ముసలితనం కాదు, జ్ఞానంతో వచ్చే పెద్దరికం. అది అమ్మ అన్నమాట. అందుకే ఇదో మనం ఇప్పుడు మన కలెక్టర్ గారు ఉన్నారబ్బా, కలెక్టర్ దగ్గర పిఎన్ పని చేస్తాడు కదా బయట కుర్చీ మీద కూర్చొని. ఇప్పుడు పిఎన్ కలెక్టర్ గారికి చిన్న పిల్ల వయసులో, ఆయన చిన్న ఆయన, పిఎన్ పెద్ద ఆయన. ఎందుకు దండం పెడతాడు? లేకపోతే గుడ్ మార్నింగ్ సార్ అని ఎందుకు అంటాడు? సరే, ఆయనకి జ్ఞానం ఉంది, అంటే ఆయన చదివిన చదువుకి, హోదాకి ఆయన రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేయాలి? కలెక్టరు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ దేనికి? వయసుకి. అంతలే హే అని కాకుండా వయసుకి ఎందుకు, కనీసం ఆయన కూడా బాగున్నావా అమ్మ ఒక మాట, లేకపోతే నవ్వండి. ఎందుకంటే జ్ఞానం అంటే ఏంటి? అవతల వాడిని చులకన చూడడం కూడా జ్ఞానంలో రాదు, అది రాదు. ఆ పెద్ద ఆయన ఎందుకు ఇస్తున్నాడు మనకు గౌరవం? మనం చిన్నగా ఉన్నా కానీ చదువు చూసి, అయ్యో వీళ్ళకి మనకన్నా ఎక్కువ తెలుసు, దానికి వాళ్ళు. ఇప్పుడు మేమైనా పని చేస్తాం కదా, మా కింద ఆయమ్మలు ఉంటారు, ఎక్కువగా గైనిక్ వార్డులో, లేకపోతే పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద వయసులో వాళ్ళు మమ్మల్ని మేడం అంటారు. నిజం చెప్తే మాకేమో ఏదో అప్పుడే చదివి బయటకు వస్తున్నాం, బయట ఇంకా 5-10 సంవత్సరాలు అయితే మళ్ళీ ఇంకా జ్ఞానం. కానీ వాళ్ళు మాకెందుకు ఇస్తున్నారు? వీళ్ళ జ్ఞానం మనం ఎందుకు ఇస్తాం? వాళ్ళ వయస్సుకి ఇవ్వాలి మర్యాద, అది మర్యాద. ఇప్పుడు మేమైనా ఒకప్పుడు అనిపించేది కదా, ఎప్పుడు అంటే పేషెంట్ వస్తారు కదా, వచ్చినప్పుడే ఇంకా ఆ పద్ధతి ఉంది తెలుసా, ఇంకా పోలేదు. అంటే ఇప్పుడు ఉన్న పిల్లలంతా వచ్చి గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటారు, లేకపోతే డాక్ అంటారు యూఎస్ నుంచి వస్తే. సో యూఎస్ నుంచి అంటే యూఎస్ వచ్చిన తర్వాత డాక్ అంటారు. సో అది కుక్కనా డాకే అంటారులే. సో డాక్టర్ కూడా పోయి కట్ అయిపోయి డాక్ అయిపోతుంది అనమాట. లేకపోతే పెద్దవాళ్ళు వస్తారు కదా, వయసులో పెద్దవాళ్ళు అమ్మ దంపతులు వచ్చినా నమస్తే మేడం. ఎందుకు నమస్తే చెప్తున్నాను? నేను వాళ్ళకి ఏం సాయం చేశాను? ఇంకా సాయం నేనేం చూడడం కూడా మొదలు పెట్టలేదు వాళ్ళని. దేనికి చెప్తున్నారు? నేను కూర్చొని ఉన్నా, నేను ధీమాగా కూర్చొని రాస్తున్నా, వాళ్ళు నా దగ్గర లోపలికి వచ్చి అమ్మ అంటే దేనికి?
దానికి మనం ప్రతిఫలంగా మనం చేయాల్సిన వాళ్ళకి ఎంత చేయగలమో అంత చేయాలి. అంటే కొన్ని వాటికి ఆ స్థాయి ఇవ్వబడింది అనమాట. నమస్కారానికి ప్రతి నమస్కారం మనం చేయాలి. ముందు మనం నమస్కారం పెట్టకుండా నమస్కారం అందుకోగలిగే స్థాయికి ఆ స్థాయికి వస్తుంది. ఇది ఇంతకుముందు ఇదే పెట్టాం కదా స్వస్తి మంత్రం. ఏంటది? స్వస్తిన ఇంద్రో వృద్ధ శ్రవాహ. శ్రవా అంటే శ్రవణం, వింటున్నాం. ఇంద్రుడు అంట వృద్ధ అంటే వృద్ధులు కాదు, నలుగురు మంచి చెప్పేది విని అది పట్టించుకొని పెద్దవాడయ్యాడు కాబట్టి ఇంద్రుడు దేవతలు సకల దేవతలకు అధినాయకుడు అయ్యాడు కాబట్టి అలాంటి ఇంద్రుని నుంచి మంచి జరగాలి, మాకు శుభము చేయి అని కోరుకుంటున్నాము అని. ఇంద్రుడిని అయితే సీరియల్లో ఎలా చూపించారు? ఇంద్రుడు ఎక్కడున్నా కొంచెము ఏమంటారు భయపడుతూ ఉంటాడు. అది కాదమ్మా, ఇంద్ర పదవి అంత సులువుగా రాదు. ఇంద్ర పదవి కూడా అంత సులువుగా రాదు. ఇంద్రుడు అన్నిట్లో ఆజ్యం పోస్తాడు, ఇంద్రుడు భయపడతాడు. సో కొన్ని అట్లా క్యారెక్టర్స్ అలా వచ్చేసాయి. అవి దాన్ని ఎవడు తీయలేకపోతున్నాడు. అది అందులోనే మునుగుతున్నాం, మనం దాన్నే బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంద్ర పదవి కూడా అంత సామాన్యం కాదు. అందుకే ఎవరిని పెట్టారు శాంతి మాత్రంలో? ఇంద్రుడి పేరు పెట్టారు. అంటే ఆయన 10 మందిది విన్నాడు, వినకుండా ఏం ఇష్టరాజ్యం చేయలేదు. 10 మందిది విని దాన్ని ఆచరించే ఇంద్ర పదవిని పొందాడు. ఇంద్రుడు అనేది మళ్ళీ పదవి, ఇంద్రుడు ఒకటే దేవత కాదు. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అంటే మనం ఏం తెలుసుకోవాలి? నువ్వు నేను వేరు కాదు. ఫస్ట్ గురువు దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు గురువు? తత్వమసి. తర్వాత ఏమంటాము? మనమేమంటాం? అహం బ్రహ్మోస్మి, నేనే ఆ బ్రహ్మను. ఫస్ట్ అదే నువ్వు అంటారు. ఫస్ట్ అటు నుంచి చూపిస్తారు. తర్వాత వచ్చేసరికి అర్థం ఏమవుతుంది? అహం బ్రహ్మోస్మి అంటే వేదాలన్నీ 4 వేదాలు ఇవే చెప్తున్నాయి. ఆయా ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మోస్మి ఇవే చెప్తున్నాయి అన్నమాట.